ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం. కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ. ట్రంప్ టారిఫ్లపై ఎలా స్పందించాలనే విషయంపై చర్చలు. సమావేశం అనంతరం కీలక ప్రకటన చేసే అవకాశం. ఎన్నికల సంఘం బీజేపీలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు. ఎన్నికల్లో భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయి. ఓట్లు దొంగతనం కేవలం ఎన్నికల కుంభకోణం కాదు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహం. దొంగ ఓట్లకు శిక్ష తప్పదన్న రాహుల్. రేపు అల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఆదివాసీ దినం సందర్భంగా పాడేరులో వంజంగి ఆలయం సందర్శనం. అనంతరం లగనపల్లిలో బహిరంగ సభ. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రేవంత్ తిరిగి రాక. రాహుల్ ఆరోపణలపై స్పందించిన ఈసీ. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని ముసాయిదా విడుదల చేశారు. ఆరోపణలు చేస్తున్న రాహుల్ ఇంతవరకు ఎందుకు అభ్యంతరాలు నమోదు చేయలేదని ప్రశ్నించిన ఈసీ. ఆగస్టు 1న తాము ప్రకటన విడుదల చేసిన మార్పులు చేర్పులపై ఏ పార్టీ తమను సంప్రదించలేదన్న ఈసీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో నా ఫోన్ మాత్రమే కాదు, నా కుటుంబం, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు. సిట్ విచారణపై నమ్మకం లేదు. బీఆర్ఎస్ను కాంగ్రెస్ కాపాడుతోంది. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామన్న బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ద్విభాషా సూత్రం అమలుకు తమిళనాడు శ్రీకారం. 11, 12వ తరగతి మార్కుల ఆధారంగా యూజీలో అడ్మిషన్లు, విద్యా కోర్సుల్లో సైన్స్, ఏఐ, ఇంగ్లీష్కు ప్రాధాన్యత. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భేటీ. తార్నాకలోని నివాసంలో రామచందర్రావుతో సమావేశం. ఢిల్లీలో ప్రమాద స్థాయికి యమునా నది నీటిమట్టం. పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి. ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు. 10,000 మంది పోలీసులతో బందోబస్తు. యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించిన పోలీసులు. నేడు వివాహ వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆవేదన. ఏపీలో 72 ఆలయాలకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల నియామకాలు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్లాస్టిక్ బదులు కాటన్, జూట్ సంచులు, పేపర్ బ్యాగులు, ఆకులతో చేసిన ప్లేట్లు, బౌల్స్ వాడాలని ప్రభుత్వ ఉత్తర్వులు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు. హైదరాబాదులో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్ష సూచన. 5 రోజులకు చేరిన సినీ కార్మికుల సమ్మె. నిర్మాతలు వర్సెస్ కార్మికుల మధ్య ముదిరిన వివాదం. 30% వేతన పెంపు కోరుతూ కార్మికుల సమ్మె. సమ్మె విరమణ కోసం కొనసాగుతున్న చర్చలు. విశాఖ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు. హైదరాబాద్ మెడిసిటీ మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం. 9 మంది మెడికల్ విద్యార్థులకు గంజాయి పాజిటివ్. మరో 82 మంది వినియోగదారులను గుర్తించిన ఈగల్ టీం. సరఫరా చేస్తున్న 2 నిందితుల అరెస్ట్. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి క్షేత్రస్థాయి పర్యటన. వర్ష బీభత్స ప్రాంతాల పరిశీలన. ఇవాళ రేపు వర్షాలు కురియనున్నందున జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్త రథోత్సవాల ప్రారంభం. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో 7 రోజుల పాటు ఉత్సవాలు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన సాగుతుందన్న ఎమ్మెల్యే మైనంపల్లి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో సుపరిపాలనలో తొలి అడుగు ముగింపు సభ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. జగన్ పాలనలో దివాళా తీసిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిన పెడుతున్నారన్న ఎమ్మెల్యే మద్దిపాటి. జూరాలకు పెరుగుతున్న వరద. 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ఇన్ఫ్లో 40,000, అవుట్ఫ్లో 54,350 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 81,638, అవుట్ఫ్లో 65,876 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 65,876, అవుట్ఫ్లో 43,454 క్యూసెక్కులు. బెంగళూరులో ఫిలిప్సిన్స్ అధ్యక్షుడు మార్కోస్. కర్ణాటక గవర్నర్ దావర్ చంద్ను కలిసిన మార్కోస్. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార సహకారం, విద్య, టెక్ రంగాలపై చర్చించిన ఇరువురు నేతలు. త్వరలో భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. ట్రంప్ సుంకాలతో ఇబ్బందులు సృష్టిస్తున్న వేళ పుతిన్ భారత పర్యటనకు ప్రాధాన్యం.